హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలకి స్వాగతం. ఇప్పుడు మనం ఆత్రం పెళ్లి కొడుకు కథ యొక్క మొదటి భాగాన్ని విందామా. ఉదయం 10 గంటలు అవుతోంది సమయం. విజయవాడ సిటీ మెయిన్ రోడ్స్లో కొంచెం రద్దీగా ఉంది. మెయిన్ రోడ్స్ని కలిపే కార్నర్లో శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ సంగీత కళాశాల అని ఉన్న పెద్ద బోర్డు. ఆ బోర్డు కింద వెడల్పైన మెయిన్ గేటు. ఆ దారిన వెళ్ళే కళా పిపాసకుల్ని ఆకర్షిస్తున్నట్లుగా ఉన్నాయి. రెడ్ సిగ్నల్ పడడంతో వరుసగా ఆగి పేరుకుంటున్నాయి రకరకాల కార్లు. వాటి మధ్యలో చిక్కకుండా తన పల్సర్ని తప్పిస్తూ రైన దూసుకుంటూ కళాశాల ప్రాంగణంలోకి వచ్చాడు మనోజ్. ఆడిటోరియం దగ్గరికి వస్తూనే సడన్ బ్రేక్ వేయడంతో బైక్ ఒక్కసారిగా కీచుమని శబ్దం చేస్తూ సర్రున ఆగింది. బైక్ వచ్చిన వేగం, ఆ వేగానికి హఠాత్తుగా ఆనకట్టని వేయడం మనోజ్లోని మానసిక అస్థిమితాన్ని సూచిస్తున్నాయి. సుధీర్ లేకుండా తాను పెళ్లి చేసుకోవాలి అన్నదాన్ని ఊహించడానికే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నాడు మనోజ్. అతనికిది చాలా క్లిష్ట సమస్యలాగా ఉంది. బండి సైడ్ స్టాండ్ వేస్తూ సుధీర్ కోసం గబగబా అటూ ఇటూ చూశాడు. దూరంగా పచ్చికలు పచార్లు చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్ అతని కళ్ళబడ్డాడు. అంతే, వెంటనే అరే సుధీర్ అని గట్టిగా పిలుస్తూ అటువైపు పరిగెత్తాడు. ఆ ప్రాంగణంలోని నేల మీద కాస్తో కూస్తో పెరుగున్న పచ్చగడ్డిని పెరుక్కు తింటున్న ఆవుదూడలు మనోజ్ అరిచిన అరుపుకి అదిరిపాటుగా తలలు తిప్పి చూశాయి. కానీ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్కి మాత్రం మనోజ్ కేకలు అస్సలు వినిపించలేదు. అతను ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి ఇటు తిరిగేసరికి సుధీర్ అని పిలుస్తూ ఆయాసపడుతూ తన దగ్గరకొచ్చిన మనోజ్ కనిపించాడతనికి. హఠాత్తుగా ప్రత్యక్షమైన మనోజ్ని చూసి ఉలిక్కిపడి అంతలోనే మిత్రుడిని చూసిన ఆనందంతో హాయ్ రా, ఏంటి ఇక్కడికొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్. మనోజ్ ఆయాసంతో శ్వాస వేగంగా తీసుకుంటూ మీరు వారణాసికి బయలుదేరేది ఈ రాత్రికేనా అని కంగారుగా అడిగాడు. అతని వంక సందేహంగా చూస్తూ అవును, అయినా కొత్తగా అడుగుతున్నావేంటి? 2 నెలల క్రితం ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడే నీతో చెప్పానుగా అన్నాడు సుధీర్. అప్పుడు చెప్పావు లేరా, డేటు పర్టికులర్గా గుర్తులేదు. ఇప్పుడు మీ ఇంటికి వెళితే రాత్రికే ప్రయాణం అని చెప్పారు. నీ గురించి అడిగితే ఈ కాలేజ్కి వచ్చావన్నారు. చచ్చే టెన్షన్తో ఇక్కడికొచ్చా అంటూ ఆయాసం తీర్చుకోవడానికి 1 సెకను ఆగాడు మనోజ్ ఆదుర్ద ఎందుకో అర్థం కాలేదు సుధీర్కి. రేయ్, నీ కంగారేంట్రా అసలు? ఈ రాత్రికి మేము వారణాసి వెళ్తుంటే నీకెందుకురా టెన్షన్ అని అయోమయంగా అడిగాడు. అదే చెప్పబోతున్నాన్రా, నీకు సుందర్రామరాజ్ అంకుల్ తెలుసు కదా, వాళ్ళ అమ్మాయితో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందిరా అన్నాడు మనోజ్. సుందర్ రామరాజ్ అంకుల్ కూతురుతోనా? అంటే ఆత్రిజతోనా? నువ్వు తనతో పెళ్ళికి ఒప్పేసుకున్నావా అని షాక్ అయ్యి అడిగాడు సుధీర్. ఒప్పుకున్నారా? నువ్వెందుకు అంత ఆశ్చర్యపోతున్నావు అంటూ అనుమానంగా చూశాడు మనోజ్. తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఏం లేదురా, మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నావు కదా, కొంచెం షాక్ అంతే. అది సరే, ఇంత గుడ్ న్యూస్ చెప్పడానికి టెన్షన్ ఎందుకురా నవ్వుతూ అన్నాడు సుధీర్ నవ్వు ముఖాన్ని చూసి నొసలు చిట్లించి నేను చెప్పేది పూర్తిగా వినరా. మ్యారేజ్ సెట్ అయ్యింది అన్నాను కదా, అదెప్పుడో తెలుసా అంటూ బిక్కు ముఖం వేశాడు మనోజ్. ఎప్పుడురా అని ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగాడు సుధీర్. ఎప్పుడా? వచ్చే ఆదివారమే అని చెప్పాడు మనోజ్. వచ్చే ఆదివారమా అంటూ కంగు తిన్నాడు సుధీర్. అవునరా, సండే నేరా నా పెళ్ళి. రేపే నన్ను పెళ్లి కొడుకుని చేస్తారట. పెళ్లి కొడుకుని చేశాక ఇంట్లో నుంచి బయటికి వెళ్దామనుకున్నా వెళ్ళనివ్వర్రా మా వాళ్ళు అని నీరసంగా అన్నాడు మనోజ్. ఆ మాట వినగానే ఓ మై గాడ్, ఆదివారమే పెళ్ళా? రేపు పెళ్లి కొడుకుని చేస్తున్నారా? మరి ఈ రాత్రికే కదరా మేము వారణాసి బయలుదేరుతున్నాం అన్నాడు సుధీర్. అదే కదరా నా కంగారు. 5 రోజులు రోజు పెళ్లి కొడుకుని చేస్తారంట. ఆ రోజు పెళ్ళి నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి అంతా అయిపోతుందిరా.
నా పెళ్లిలో నువ్వు లేకపోతే ఎలారా సుధీర్ అని మళ్ళీ బిక్కుమొహం పెట్టాడు మనోజ్. మనోజ్ మాటలు కలిగించిన షాక్ నుంచి తేరుకుంటూ, మరి ఎన్ని రోజులు చెప్పకుండా ఏం చేశావురా, పెద్ద ఇప్పుడొచ్చి చెప్తున్నావు అని కోపంగా అడిగాడు సుధీర్. ఎన్ని రోజులు ఏంట్రా, అమ్మాయిని చూసిందే నిన్న. అయితే నిన్న సాయంత్రం సుందర్రాజరామ్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం, తను బామ్మకి, అన్నయ్యకి, వదనికి బాగా నచ్చడం, పంతులు గారు జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టడం, అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది. పొద్దుటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. అదేమో ఎప్పుడు ఫోన్ చేసినా కుయ్యమంటుంది తప్ప కలవదు సావదు. నాకేమో టెన్షన్. ఈ ఆదివారమే నా పెళ్ళి. నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు లేకుండా నేను పెళ్ళిలా చేసుకుంటాను. నువ్వు తప్పకుండా టూర్ ఆగిపోవాలిరా అని ఖరాఖండిగా చెప్పాడు మనోజ్. సుధీర్ ఆలోచనలో పడుతూ, మా ఇంటికి వెళ్ళావుగా, మరి నీ పెళ్లి విషయం మా డాడీతో చెప్పావా అని అడిగాడు. నేను వెళ్ళేసరికి ఏదో చేయలేదంటూ ఆంటీని కేకలేస్తున్నారు మీ డాడీ. ఆయన మొహం చూసేసరికి తనూష విషయంలో నాకిచ్చిన కోటింగ్ గుర్తుకొచ్చింది. అంతే, భయమేసి చెప్పలేదురా అన్నాడు మనోజ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వారణాసికి రాను అని చెబితే తన తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో సుధీర్కి బాగా తెలుసు. అందుకే వెంటనే ఏం చేయాలో తెలియక మనోజ్ వంక కోపంగా చూస్తూ, నీ అయ్యా ఇటు అటు కాకుండా ఇలా ముంచేసావేంట్రా అంటూ తలపట్టుకున్నాడు సుధీర్. రే ప్లీజ్ రా సుధీ, ఏదో ఒకటి చేసి టూర్కి వెళ్లకుండా ఆగిపోరా. నువ్వు నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందిరా, ప్లీజ్ రా అని సుధీర్ చేతులు పట్టుకుని బతిమిలాడాడు మనోజ్. అతని చేతుల్లో నుంచి విసురుగా తన చేతుల్ని లాక్కుని, ఈ విషయం నిన్న ముహూర్తాలు పెట్టుకుంటున్నప్పుడు తెలియలేదా అన్నాడు సుధీర్. తెలుసురా, కానీ నేను టైం కావాలని గొంతు చించుకుని చెబుతున్నా. మా ముసల్ది వింటేనా? 2 నెలల తర్వాత ముహూర్తం ఉన్నా కూడా ఈ ముహూర్తమే చాలా బలమైందని ఖాయం చేసేసిందిరా అని బామ్మ మీద కోపాన్నంతా ముసల్ది అని తిట్టడంలో చూపించాడు మనోజ్. 2 నెలల తర్వాత ముహూర్తం ఉందా? 25 సంబంధాలు కాదన్నప్పుడు నీ మాట వింది కదా. అలాగే ఈ ముహూర్తం విషయంలోనూ గట్టిగా పట్టుబట్టాల్సింది అన్నాడు సుధీర్. పట్టుబట్టితే ఉంటుందా? నీకు దాని గురించి మొత్తం తెలుసు కదా. ఇప్పటికే నా పెళ్ళి చూసి పైకి పోతానంటూ 30 సంబంధాలు చూసింది. వాటన్నిటినీ కాదన్నట్టే మళ్ళీ మధ్యలో మనసు మార్చుకుని దీన్ని ఎక్కడ వద్దంటానోనని ఈ ఆదివారం ముహూర్తమే చాలా బలమైందని ఇలా బుక్ చేసేసిందిరా అని పళ్ళు నూరుతూ చెప్పాడు మనోజ్. సర్లే, అన్నీ అయిపోయాక మనమేం చేస్తాం, ఈసారికి నన్ను వదిలి అని నిర్లక్ష్యంగా పక్కకు తిరిగాడు సుధీర్. ఈసారికి వదిలేయడం ఏంట్రా, నేనేమన్నా మళ్ళోసారి పెళ్లి చేసుకుంటానా అంటూ సుధీర్ భుజాన్ని పట్టుకుని గట్టిగా తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. మరేం చెయ్యనురా, నేను కాశీకి రాను అని చెప్తే మా నాన్న నా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున మా ఫ్యామిలీ అంతా కాశీలో గడపాలని ఆయన కోరిక. ఆర్ట్స్ గ్యాలరీ పెట్టడం కోసం కళాక్షేత్రం బుక్ చేసుకున్నానని చెప్పినా వినలేదు. నీకు చెప్పానుగా. ఇప్పుడు ఆ అడ్వాన్స్ డబ్బు గురించే ఫోన్ లాక్కుని పీక్కోలేక చస్తున్నాను. అందుకే నేను లేకపోయినా పర్లేదు కానీ నువ్వు లాగించే. కావాలంటే నీ పెళ్లి వీడియో చూసి పెళ్ళిని చూసినట్టే ఫీల్ అవుతాలే అని మనోజ్కి సర్ది చెప్తున్నట్టుగా అన్నాడు సుధీర్. నాకు తెలుసులేరా సుధీ, నీ లవ్ మ్యాటర్ని సక్సెస్ చేయలేదని ఆ కుళ్ళు ఇప్పుడిలా నా పెళ్లి విషయంలో తీర్చుకుంటున్నావు కదా అని ఆఖరి బాణం వదిలాడు మనోజ్. రే నీ అయ్యా, బుద్ధుండే మాట్లాడుతున్నావా? తనూష విషయంలో నువ్వు చేసింది ఎప్పుడో మర్చిపోయాను. పాతవన్నీ తోడకిప్పుడు. అయినా నువ్వు సుందరరామరాజు అంకుల్తో కాంటాక్ట్లోనే ఉంటావుగా. వాళ్ళమ్మాయి ఆత్రేజని ఎప్పుడూ చూడలేదా? మరిప్పుడు సడన్గా ఈ పెళ్లి చూపులేంటి? కసురుతూ అడిగాడు సుధీర్. అంకుల్కు అమ్మాయి ఉందని తెలుసు కానీ నేనెప్పుడూ తనని చూడలేదురా. మొన్న అంకుల్ మా ఇంటికి వచ్చినప్పుడు బామ్మ నా పెళ్లి గురించి ఇదైపోతూ చరిత్రంతా చెప్పగానే అంకులేమో మా అమ్మాయిని తీసుకొస్తాను, నచ్చితే ఓకే చేసుకుందాం అన్నారు. ఇదిలా ఫిక్స్ అయిపోతుంది అనుకోలేదురా. ఫిక్స్ అయిన ముహూర్తం ఇంత దగ్గరలో వస్తుందని అస్సలు అనుకోలేదురా అని ఇంకా ఏదో చెప్పబోయాడు మనోజ్. ఏంటి, ఆత్రిజ అంత బాగా నచ్చేసిందా అని అదోలా చూస్తూ అడిగాడు సుధీర్.
అదేం లేదురా, యావరేజ్. కానీ కాదంటే అంకుల్ ఫీల్ అవుతారేమో అనిపించింది. సర్లే, నాకు ఇంతే రాసి పెట్టుంటుందని ఓకే అన్నాను. మీ కాశీ టూర్ సంగతి నాకు గుర్తులేదురా. గుర్తుంటే మా ముసల్దాని దుంప తెంచైనా ఈ ముహూర్తానికి ఒప్పుకునేవాణ్ణి కాను. రేయ్, ఎలాగైనా నా పెళ్ళిలో నువ్వు ఉండాలిరా. నా పక్కన నువ్వు ఉంటేనే నేనంటే నీకు ప్రాణమని నమ్ముతాన్రా, లేకపోతే లేదు అంటూ పంతం పడుతున్నట్టుగా అన్నాడు మనోజ్. ఏంట్రా, నేనేదో కావాలని నీ పెళ్ళికి ఉండలేదన్నట్లుగా మాట్లాడుతున్నావు? చెయ్యాల్సిందంతా నువ్వే చేసేసి రాత్రికి టూర్ వెళ్ళబోతుంటే ఇప్పుడొచ్చి వారం రోజుల్లో నీ పెళ్ళంటావా? నీకసలు అంటున్న సుధీర్ మాటలు ఇంకా పూర్తి కాలేదు. అరే రే రే, ప్లీజ్ రా, అంకుల్తో ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా మేనేజ్ చేయరా. నువ్వంటే కొంచెం సరదాగా టెన్షన్ ఫ్రీగా ఉంటుందిరా అని బతిమలాడాడు మనోజ్. అదా సంగతి, నేను లేకపోతే నన్ను మిస్ అవుతావని కాదన్నమాట అన్నాడు సుధీర్. వెంటనే మనోజ్ నాలుగు ఖర్చుకుని, అదే ఇదిరా, నీ వల్ల టెన్షన్ ఫ్రీ అంటే నువ్వు లేకపోతే నిన్ను మిస్ అయినట్టే కదరా అని గజిబిజిగా చెప్పాడు మనోజ్. సర్లే, నా బుర్ర తినకు, ఇంటికి వెళ్ళగానే డాడీకి చెప్పి చూస్తాను అన్నాడు సుధీర్. అంతే. ఆ మాటలు వినగానే హుషారుగా, ఓ సరే థ్యాంక్స్ రా అని సుధీర్ చెయ్యి పట్టుకుని ఊపేస్తూ ఆనందంగా అన్నాడు మనోజ్. అప్పుడే కన్ఫర్మ్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపో మాకు. ట్రై చేస్తాను, సక్సెస్ కాకపోతే నువ్వొక్కడివే పెళ్లి చేసుకో అన్నాడు సుధీర్. ఒక్కడినేనా అంటే అని సందిగ్ధంగా చూశాడు మనోజ్. అదేరా, నేను పక్కన ఉండకపోయినా నువ్వు ఒక్కడివే కూర్చొని చేసుకో అంటున్నా అంటూ వివరంగా చెప్పాడు. అంతొద్దులే, నువ్వు ఏదో ఒకటి చేసి మీ డాడీని మేనేజ్ చేయగలవని నాకు నమ్మకం ఉంది. ఓకే బై. నేనింకా చాలా పనులు చేయాలి, షాపింగ్ కూడా ఇప్పుడే ఫినిష్ చేయాలి. మళ్ళీ రేపు పెళ్లి కొడుకుని చేశాక బయటకు రానివ్వరట అంటూ గబగబా బైక్ దగ్గరికి నడిచాడు మనోజ్. బయటికి రానివ్వరా? ఇంకా ఈ పాతకాలపు ఆచారాలేంట్రా నాయన అని నవ్వుతూ అన్నాడు మనోజ్. వెనకాలే వచ్చిన సుధీర్. మనోజ్ వెనకాలే వచ్చిన సుధీర్. మనోజ్ చిన్నగా నుదురు చెరచుకుంటూ, ఏం చెబుతాంరా, మా ఇంట్లో ఆ ముసల్దాని పెత్తనం. అది ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. దాని చాదస్తపు మాటలతో ఇంట్లో హ్యూమర్ లేకుండా పోయింది. అందుకే ఆ హ్యూమర్ కోసమైనా నువ్వు నా పెళ్ళిలో నా పక్కనే ఉండాలిరా. ఓకే ఓకే, అలా చూడకు, ట్రై చెయ్యి. అడ్వాన్స్ థ్యాంక్స్ రా, బాయ్ బాయ్ అంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు మనోజ్. ఇంతసేపు ఆ ప్రాంగణంలో ఉన్న మనోజ్ ఇంకొక 2 నిమిషాలు అక్కడే ఉండుంటే ఈ ముహూర్తమే కాదు, అసలు నాకీ పెళ్ళే వద్దని వాళ్ళ బామ్మతో తప్పకుండా చెప్పేసేవాడు. సంగీత కళాశాల వాతావరణంలో నుంచి సర్రున దూసుకెళ్తున్న మనోజ్ బైక్ని చూస్తూ ఆలోచనలో పడిన సుధీర్ అన్నయ్య అని గట్టిగా వినిపించిన పిలుపుకి ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. అప్పటికే 2-3 సార్లు పిలిచినా అలవాటు లేని పిలుపు వల్ల సుధీర్ వెంటనే స్పందించలేదని అర్థమైందామెకు. అతన్ని చూస్తూ వచ్చిన పని అయిపోయింది, ఇంటికి వెళదామా అని అడిగింది పూజిత. అలాగేనన్నట్లు తలూపి కొత్త చెల్లిని ఒకసారి తనివి తీరా చూసి బైక్ వైపు కదిలాడు సుధీర్. సంగీత క్లాసు ముగిసి తరగతి గదుల్లో నుంచి బయటకు వస్తున్న ఆడపిల్లలతో కలకలలాడుతోంది ఆ ప్రాంగణం. సుధీర్ వెంట నడుస్తూ, అన్నయ్య, రాత్రికి మా ఫ్రెండ్స్ అందరూ నాకు సెండాఫ్ ఇవ్వడానికి ఇంటికి వస్తామంటున్నారు. వాళ్ళకి మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను, పర్వాలేదు కదా అని అడిగింది పూజిత. ఆమె మాటలు అర్థమయ్యి కానట్టు అనిపించాయి సుధీర్కి. కనుబొమ్మలు ముడిచి, పర్లేదు కానీ సెండాఫ్ ఇవ్వడానికైతే రైల్వే స్టేషన్కి రావచ్చుగా. రాత్రి మనం బయలుదేరే ముందంటే
ఇల్లంతా కొంచెం గందరగోళంగా ఉంటుందేమో కదా అన్నాడు. గంగా కావేరీ ట్రైన్ లేట్ నైట్ కదా, రైల్వే స్టేషన్కి రాలేరట. ఇంటి దగ్గరకైతే అందరూ వస్తామన్నారు. కలిసి కొంతసేపు మాట్లాడుకోవచ్చని అంది పూజిత. ఆమె మాటలకి ఆశ్చర్యపోతూ, మాట్లాడుకోవడానికా? ఏ, టూర్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకోకూడదా? ప్రయాణమయ్యే ముందు తాపీగా మాటలేంటి అని అడిగాడు సుధీర్. మాకు రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్. మనం టూర్ నుంచి వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. అప్పటికి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇది ఫైనల్ ఇయర్. పరీక్షలు అయిపోతే ఇక రోజు కలుసుకోం కదా అని చెప్పింది పూజిత. నమ్మలేనట్టు షాకై నిలుచుండిపోయాడు సుధీర్. కళ్ళు పెద్దవి చేసి ఆమె వంక వింతగా చూస్తూ, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టుకుని కాశీ వస్తున్నావా? మరి ఈ ఎగ్జామ్స్ రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోదు అని ఆశ్చర్యంగా అడిగాడు. వేస్టే మరి. నాన్నని చాలా రిక్వెస్ట్ చేశాను, ఒప్పుకోలేదు. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ 20 ఏళ్ల తర్వాత కలిశాం కదా. మీ నాన్న మొదటిసారి ఫోన్ చేసినప్పుడే అందరం కాశీకి వెళితే బాగుంటుందని మా నాన్నతో అన్నారు. పెదనాన్న ఏం చెప్పినా మీ ఇష్టం అనేశారు నాన్న. నా పరీక్షలు ఇప్పుడుండొచ్చని చెప్పినా వినలేదు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రాద్దువులే. మీ అమ్మ చనిపోయినప్పుడు విడిపోయాం. అపార్థాలన్నీ తొలగి ఇప్పటికి కలిశాం. నువ్వింకేం మాట్లాడకు అని మందలించారు నాన్న అంటూ నిరుత్సాహంగా చెప్పింది పూజిత. పూజిత చెప్పేది వింటూ ఉంటే సుధీర్ బుర్రలో ఏవేవో ఆలోచనలు గిరగిరా గింగిరాలు తిరుగుతున్నాయి. మనోజ్ పెళ్లి కోసం, తన ఆర్ట్స్ గ్యాలరీ కోసం కాశీ ప్రయాణాన్ని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్న సుధీర్కి దారి దొరికినట్టు అనిపించింది. సుధీర్కి తెలుసు, అతని తండ్రి భాస్కర్ రావు చదువులకి, పరీక్షకి ఎంత విలువిస్తాడు. అంతే. సుధీర్ పెదవులపైన సన్నని నవ్వు కదలాడింది. ఆ నవ్వు పక్కవాడి అవసరాన్ని మన అవసరానికి వాడుకుంటున్నప్పుడు వచ్చే ఒక విచిత్రమైన నవ్వు. పరీక్షలు రాయలేకపోతున్నందుకు తాను బాధపడుతుంటే పిచ్చివాడిలా నవ్వుతున్నాడేంటి అనుకుంటూ చిత్రంగా సుధీర్ వంక చూసింది పూజిత. ఒక దెబ్బకి 3 పిట్టలు. ఈ వంకతో టూర్కి వెళ్లకుండా ఆగిపోయి ఫ్రెండ్స్ అందరితో 10 రోజులు జాలీగా గడిపేయొచ్చు. మనోజ్ పెళ్లితో పాటు నా ఆర్ట్స్ గ్యాలరీ పని కూడా చూసుకోవచ్చు అని ఊహించుకుంటూ గాలిలో తేలిపోయాడు సుధీర్. పూజిత చూపుల్ని పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అన్నాడు. బైక్ ఎక్కి కూర్చొని సుధీర్ వంక విచిత్రంగా చూస్తూనే ఉంది పూజిత. ఉత్సాహంగా బండిని ముందుకు దూకించాడు సుధీర్. కథ ఇంకా ఉంది. ది స్టోరీ కంటిన్యూస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆత్రం పెళ్లి కొడుకు అనే కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.